గోకుల్ గ్రామం సంగీతం, నవ్వులు మరియు రంగురంగుల అలంకరణలతో ఉంది. ఈ రోజు ప్రతి గ్రామస్తుడు ఆనందంగా జరుపుకోవడానికి సమావేశమైన గొప్ప పండుగ రోజు. పెద్దలు పండుగ యొక్క ముఖ్యాంశాన్ని ప్రకటించారు. కుండ పగలగొట్టే పోటీ. ఇక్కడ ధైర్యవంతులు వెన్నతో నిండిన వేలాడే కుండ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని ఊయల వేస్తారు. గ్రామస్తులు తమ వంతు తీసుకోవడానికి వరుసలో నిలబడటంతో ఉత్సాహం పెరిగింది. ప్రతి ఒక్కరూ కుండను పగలగొట్టి బహుమతిని పొందాలని ఆసక్తిగా ఉన్నారు. తదుపరి వంతు కృష్ణుడి వంతు, మరియు అతను గెలవడానికి ఒక మార్గాన్ని కనుగొంటాడని అందరికీ తెలుసు. కానీ ఎలా? కృష్ణుడికి ఒక రహస్య ప్రణాళిక ఉంది. కుండ ఊగడానికి బదులుగా అతను తన దివ్య ఇంద్రియాలను ఉపయోగించి కుండను కదలకుండా చేశాడు. వేగవంతమైన కదలికతో కృష్ణుడు తన దివ్య ఇంద్రియాలను ఉపయోగించి ఒకే దెబ్బతో కుండను పగలగొట్టాడు. తన మీద వెన్నతో వర్షం కురిసింది. కృష్ణుడి గెలిచి గ్రామస్తులందరితో రుచికరమైన వెన్నను పంచుకున్నప్పుడు మరింత ఆనందాన్ని తెచ్చిపెట్టింది. సూర్యుడు అస్తమించగానే కృష్ణుడు మరియు అతని స్నేహితులు కలిసి నృత్యం చేశారు. పండుగను మరపురానిదిగా చేశారు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్